హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానాన్ని తీసుకుని మీ ముందుకు వచ్చినాను. దేవుడు మన కొరకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు. ప్రతి వాగ్దానానికి మనల్ని వారసులుగా చేసినాడు. ఎప్పుడైతే మనము ఆయన నామములో అడుగుతామో అడుగుడి మీకు ఇవ్వని ఉంది. మనం వాగ్దానం బట్టి ఎప్పుడైతే అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానం చదువుకుందామా. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనము. భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. హల్లెలూయా. మరలా చదువుకుందామా. భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. హల్లెలూయా. ఈ వాక్యంతో మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ఈరోజు మన జీవితంలో జరుగును గాక. ఏమని రాయబడి ఉంది? మనం భయపడకూడదు. ఈరోజు మనం ఏ విషయంలో భయపడడానికి వీలు లేదు. అది అనారోగ్యమా, లేకపోతే ఉద్యోగ సమస్యలా, ఎటువంటిదైనా సరే నువ్వు భయపడబాకు. ఎందుకంటే ఆయన నీకు కేడుమై ఉన్నాడు. నీ ముందు నడిచేవాడు ఆయన అయి ఉన్నాడు. నీకు ఏది ఎదురు రాకుండా ప్రతి ఒక్క దాన్ని తొలగించి నీకు విజయాన్ని ఈరోజు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఏదైతే నువ్వు ఈ వాగ్దానం పట్టి అడుగుతావో అడుగుడి నీకు ఇవ్వని అన్నావు దేవా. ఇదిగో దేవా, ఈ ప్రత్యేకమైన రోజు యొక్క ప్రత్యేకతతో తండ్రి మాకు ఈ వాగ్దానం ఇచ్చిన్నావు తండ్రి. ఈ వాగ్దానం ఈరోజు మా జీవితంలో జరుగును గాక అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అడిగిన సమస్తాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందామా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాప్రేమ గల తండ్రి నీకే వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో దేవ, ప్రత్యేకమైన సమయంలో తండ్రి నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అట్టే రీతిగా తండ్రి ఈరోజు ఎవరెవరైతే ఏదైతే పనులు చేయబోతున్నారో తండ్రి, ఎవరెవరికైతే ఏదైతే అవసరం ఉన్నాయో తండ్రి, ప్రతి అవసరం నా తండ్రి యేసుక్రీస్తునామములో తండ్రి తీరునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి విషయాల్లో తండ్రి విజయం కలుగును గాక. భయపడకము, నేను నీకు కేడమే ఉన్నావు నా తండ్రి. ఇదిగో దేవా, మీరు మాకు కేడమే ఉన్నావు తండ్రి. ప్రతి ఒక్క దాంట్లో విజయం కలుగుతుంది అన్నావు తండ్రి. నీ వైపు చూస్తే మేము ఏదైనా కార్యం ఈరోజు పూనుకొను కాదు తండ్రి, ఏదైనా చేయదండి సమస్తంలో తండ్రి మాకు విజయం కలుగును గాక. ఏదైతే తండ్రి ఈ సమయంలో తండ్రి ఈ వీడియో చూస్తున్నారో తండ్రి, ఈ వాగ్దానం ఎత్తిపెట్టి తండ్రి ప్రార్థన చేస్తున్నారు తండ్రి, వారి జీవితంలో ఈరోజు కార్యం జరుగును గాక. ఇదిగో ఈ ప్రార్థనలు ఎక్కువ ఇస్తున్న వారికి ఏదైతే సమస్యలు ఉన్నాయో తండ్రి, ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ప్రతి ఒక్క దాంట్లో విడుదల కలుగును గాక. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.